తెలంగాణలో గరిష్టానికి ఆర్థిక లోటు పోయింది. ఆమ్దాని మొత్తం తగ్గిపోయింది. చాలా దారుణంగా తగ్గిపోయింది. తగ్గిపోయి ఎంత వచ్చింది అంటే జనవరి నాటికి 56% ఆదాయం వచ్చిందట. ఒక్కసారి ఇది చూడురి. ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కటకట అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తుంది. ప్రభుత్వం అంచనాలకు రాబడులకు పొంతన లేకుండా పోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటారు. ఎందుకంటే ఎంత వస్తాయి, ఎంత పోవాలి అనేది ఏమన్నా ప్రభుత్వానికి క్లారిటీ ఉంటే, సీఎంకి ఒక క్లారిటీ ఉంటే కనుక అసలు మనకు ఎంత వచ్చేది ఉంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మనకు ఎన్ని డబ్బులు వస్తాయి అనే దాని మీద ఒక క్లారిటీ ఉంటే, అడ్మినిస్ట్రేషన్ వస్తే ఆర్థిక శాఖ అధికారులకి కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ఇప్పుడు వస్తున్న దానికి పోతున్న దానికి పొంతన లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. 24-25 ఆర్థిక సంవత్సరంలో దగ్గర 2 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసిందట. జాగ్రత్తగా చూడుర్రి. 2 లక్షల చిల్లర ఆదాయం వస్తుంది, రెవెన్యూ నుంచి ఆదాయం వస్తుంది అని ప్రభుత్వం అంచనా వేస్తే జనవరి అయిపోయేసరికి వచ్చిన ఆదాయం ఎంత అంటే కేవలం 1,00,000 మాత్రమే, లక్షల కోట్లు, 1,00,000 మాత్రమే వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలి ఉండగా అంచనాల్లో 56% ఆదాయం రావడం, ఇంకా 1,00,000 కోట్లు రావాల్సి ఉండడం గమనార్హం. మామూలుగా మనం ఎప్పుడైనా సరే ఆర్థిక సంవత్సరంని మార్చ్ టు మార్చ్ మనం బడ్జెట్ పెడతాం కదా, అప్పటికి మార్చ్ టు మార్చ్కి అట్లా చేస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దగ్గర 2 నెలలు మాత్రమే మిగిలింది. జనవరి వరకు వచ్చిన లెక్కలు ఇవి. ఇప్పుడు ఫిబ్రవరి నడుస్తుంది కానీ జనవరి వరకు వచ్చిన లెక్కలు ఇవేం కాకి లెక్కలు కాదు, కాగిచ్చిన లెక్కలు ఇవి. ఇదంతా చెప్తున్న లెక్కలు వీళ్ళు రాసింది నేను చెప్తుంది కానీ కాగిచ్చిన రిపోర్ట్నే 56% ఆదాయమే వచ్చింది. 1,00,000 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉందట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చెప్తుంది, ప్రతిసారి వాస్తవిక లెక్కలతోని మేము బడ్జెట్ పెడుతున్నాం అని చెప్తుంది. వాస్తవిక లెక్కలతోని బడ్జెట్ పెడుతున్నాం అసెంబ్లీలో అని గొప్పలకు పోయిన రేవంత్ రెడ్డి వాళ్ళ చర్యల మూలంగా ఆర్థిక మూలాలను ఎంత దెబ్బతీసింది అనేది ఈ వార్తను బట్టి అర్థమవుతుంది. కాగిచ్చిన రిపోర్ట్లో ఇంకేముంది అంటే నేను మీకు చెప్తా. జనవరి నెలకి సంబంధించిన గణాంకాలను చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 70% అంచనాకైనా చేరుకుంటామా అనే అనుమానం కలుగుతుందట. 100% మొదలయ్యి కనీసం 70% అన్న పోతామా అనే అనుమానాలు కలుగుతున్నాయట. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి 18 కోట్ల వరకు వస్తాయి అనుకుంటే జనవరి వరకు వచ్చింది కేవలం 5 కోట్లే. అంచనాలో ఇది మనం అంచనా వేసుకుంటాం కదా ఒకటి, ఆ అంచనాకి 31% మాత్రమే ఫుల్ఫిల్ అయిందట. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో నేను చెప్తుంది. ఇప్పుడు ఒక 100 రూపాయలు వస్తాయని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఎంత వచ్చింది వీళ్ళకి? 31 రూపాయలు వచ్చినాయి. 31 రూపాయలు మాత్రమే వచ్చినాయి. అంతకుముందు గవర్నమెంట్కి ఎంత వచ్చినాయి అంటే ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఇప్పటివరకు జనవరి వరకు ఎంత వచ్చి ఉండే అంటే వాళ్ళకి 63 రూపాయలు వచ్చి ఉన్నాయి అన్నట్టు 100కు కనుక. నేను కోట్లలోకి పోతలేను, 63 రూపాయలు ఏంది, 60 రూపాయలు ఏంది, 30 రూపాయలు ఏంది అనుకోకుర్రి. చూసేటోళ్ళందరికీ కూడా అర్థం కావాలని చాలా సింపుల్గా చెప్తున్నాను. నేను 100కి 31 రూపాయలు ఇళ్ళకి వచ్చినాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 63 రూపాయలు వచ్చినాయి వాళ్ళకు. ఎందుకు ఇప్పుడు తగ్గింది అంటే అది కూడా చెప్తాను నేను మీకు. ఇది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి వచ్చేది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్కి ఎక్కువ ఏం నుంచి వస్తాయి? రిజిస్ట్రేషన్స్ నుంచి వస్తాయి. రిజిస్ట్రేషన్స్ ఎక్కడైతున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అన్నది అసలు చాలా దారుణంగా. కట్టిన ఇండ్లను మొత్తం కొనడానికి ఎవరు లేరు, రిజిస్ట్రేషన్లు అయితే లేవు. రియల్టర్లు అందరూ కూడా ఒక దిక్కు మొత్తుకుంటున్నారు. ఎట్లా మొత్తుకుంటున్నారు చూస్తున్నాం కదా మనం. ఎందుకు అంటే హైడ్రాతోని బుల్డోజర్లను దింపారు కదా. హైడ్రాతోని బుల్డోజర్లను దింపేసరికి అసలు మొత్తం కొనుగోలు మొత్తం తగ్గిపోయినాయి. దీంట్లో వచ్చేటివన్నీ కూడా రిజిస్ట్రేషన్స్ నుంచి వచ్చేటువంటి దాన్ని మొత్తం కూడా బుల్డోజర్లను పెట్టి ఇండ్లను మొత్తం కూలుస్తున్నారు కదా. దాంతో ఫ్లాట్లు కొనేటోళ్ళు కావచ్చు, ఖాళీ జాగాలు కొనేటోళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు చాలా చోట్ల ఇండ్లు కట్టి చాలా పెద్ద అపార్ట్మెంట్లు కట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది హైడ్రా పేరుతోని. ఇప్పుడు కొనేటోళ్ళు చాలామంది కూడా ఒకవేళ దగ్గర ఉందా, ఎంతవరకు ఉంటే ఎప్పుడు హైడ్రా వచ్చే మన గూల కొడుతుందా, మనం చూసినాం కదా. ఒక సంవత్సరం నుంచి ఏం జరుగుతుంది, మొత్తం బుల్డోజర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి, అసలు నోటీసులు కూడా లేకుండా. హైకోర్టు కూడా చెప్తుంది కదా. హైకోర్టు నిన్న కూడా వారం 10 రోజుల కిందట చెప్పింది, హైడ్రాను హెచ్చరించింది, వీకెండ్సే దొరుకుతున్నాయా మీకు, అసలు కనీసం నోటీసులు ఇవ్వకుండా
రాత్రికి రాత్రే హైదరాబాద్ను మొత్తం కూడా మీరు రూపు మారుస్తారా, మీరు అనుకుంటుందంతా కూడా రాత్రికి రాత్రి అవుతుందా, రాత్రికి రాత్రి నోటీసులు ఇవ్వకుండా శనివారాలు ఆదివారాలలో ఎందుకు కూలగొడుతుర్రు అని ఇప్పటికీ చాలాసార్లు హైడ్రాని కోర్టు ప్రశ్నించింది, నిన్న కూడా చేసింది, చూసినాం కదా మనం అదంతా కూడా. సో దీంతో మొత్తం బుల్డోజర్ పాలనతో ఏమైంది అంటే అదంతా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీద పడ్డది, మొత్తం కుప్పైంది దాంట్లో. అయితే ఆదాయంలో ఇప్పుడు మొత్తం అప్పులదే పెద్ద పద్దుగుందట ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అట్లనే ఉంది, ఎక్కడ చూసినా కూడా మొత్తం అప్పుల కుప్పని చేసిరు. బడ్జెట్కి లోబడి ఇప్పటివరకు 58,000 కోట్ల అప్పు చేసింది. ఫిబ్రవరి మార్చిలో ఇంకొక 20,000 కోట్లు అప్పులు తెచ్చేందుకు ఆర్బీఐ దగ్గర ప్రయత్నిస్తుందట. ఇది చేస్తే కనుక ఒకవేళ 80,000 కోట్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పరిధిలో వీళ్ళు చేసేది ఎంత అవుతుంది, 80,000 కోట్లకు అప్పులు చేరుతాయి. కార్పొరేషన్ల ద్వారా తెచ్చే అప్పులు, భూములు కుదవపెట్టి సమకూర్చుకునే ఆదాయం కూడా లెక్కలకు తీసుకుంటే కనుక ఇది ఇంకా చాలా పెరిగిపోతుంది. ఇంక ఇవన్నీ కాకనే నేను ఇప్పుడు చెప్పింది ఇంతకుముందు 80,000 కోట్లకు అప్పులు చేరింది. కార్పొరేషన్ల నుంచి అప్పులు తెచ్చుకొని భూములు కుదవబెట్టుకుంటే దాని ద్వారా తీసుకునేది అయితే కనుక ఇంకా చాలా ఎక్కువ ఉంటుందట, ఇంకా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. భారీగా పెరిగిన అప్పులు, ఆదాయం భారీగా తగ్గగా అప్పుల పద్దు మాత్రం భారీగా పెరుగుతుంది. ప్రభుత్వానికి పెద్ద తలపోటు లాంటి పరిస్థితి అని చెప్తున్నారట ఆర్థిక నిపుణులందరూ కూడా. ఇది ఇప్పటిదాకా నేను చెప్పిన కదా మీకు, రిజిస్ట్రేషన్లు డౌన్ మొత్తం. ఎందుకు రిజిస్ట్రేషన్ లేని నుంచి అయితే మొత్తం హైడ్రా ఎట్లా పడితే అట్లా కూలగొడతా ఉంటే ఇంకెక్కడైతాయి. ప్రతిపాదిత బడ్జెట్ కంటే ఇప్పటికే 9,000 కోట్లు ఎక్కువగా అప్పులు సేకరించిందట. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా 8,758% చేరిద్ది. ఇది బాగా చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి అట, ఇది తొలిసారి. రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం వెలువడబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు ఏకంగా 8,758% చేరింది. అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయానికి ఖజానా నుంచి పెడుతున్న రెవెన్యూ ఖర్చుకు మధ్య ఆ మేరకు తేడా ఉంది అన్నట్టు. ఇదంతా ఏంది అంటే కాగిచ్చిన రిపోర్టు, ఇది ఎవరో ఒకరు చెప్పిన రిపోర్ట్ కాదు, కాగిచ్చిన రిపోర్టే. ఇవన్నీ కూడా లెక్కలు మీరు చూడుర్రు ఒక్కసారి. ఇట్లాంటి పరిస్థితే ఉంటే గనక ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి వస్తుంది అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారట. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే గనక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇట్లనే ఉంటే గనక ఎప్పుడు లేనటువంటి విధంగా ఇట్లాంటి లోటు ఎప్పుడు లేదట, ఇప్పుడే ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే కొనసాగితే కనుక పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి ఉంటుంది అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారట. అసలు ఎందుకోసం తెస్తున్నారు, ఎట్లయితున్నాయి అప్పులు, ఇవన్నీ ఏమవుతున్నాయి అనేది ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే చూస్తున్నాం కదా మనం, ఇప్పటివరకు ప్రభుత్వం ఏమన్నా చెప్పినాము అనే స్కీమ్లను ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిందా, కొత్త పథకం ఒక్కటన్నా పెట్టిందా అంటే ఎక్కడైతే కనిపిస్తలేదు. ఇప్పుడు పెన్షన్లు కావచ్చు, ఇంకా మిగతా పథకాలు కావచ్చు, ఇచ్చిర్రా కరెక్ట్ టైంకి ఇస్తుర్రా అంటే అది కూడా లేదు. ఒక్క నెల వస్తే ఇంకో నెల చివరి అంతే నెల అయిపోయే టైంకి వస్తున్నాయి. ఏవి చేస్తామన్నది, రైతు భరోసా, రుణమాఫీ ఇట్లాంటివి ఏమన్నా చేసిర్రా మొత్తము అంటే ఇప్పటివరకు ఏడ చేసినట్టు లేదు. ఎన్ని లక్షల కోట్లు చేసినాము, ఎన్ని ఎకరాలకు చేసినాము అనేది కూడా ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పలేదు. ఏం చేయకపోయినా ఏం చెప్పకపోయినా కూడా ఇదైతే అప్పులైతే ఇది మొత్తం ఆమ్దాని మొత్తం తగ్గిపోయింది. ఎప్పుడు లేనటువంటి విధంగా గరిష్టానికి మొత్తం చేరిపోయింది. ఇట్లనే ఉంటే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తెలంగాణ ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆర్థిక నిపుణులందరూ కూడా హెచ్చరిస్తున్నారట. ఇట్లాంటి పరిస్థితే ఉంటే కనుక. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మంచిగా ఉంటే కనుక ఒక్క భూముల మీదనే ఉండదు, ఆ డబ్బులన్నీ కూడా అంతటా రొటేట్ అవుతాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద వచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే పెట్టుకోరు కదా, దాన్ని ఇంకొక దానికి చేస్తారు. అట్లా మనీ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోవడంతో మనీ రొటేషన్ అనేది మొత్తం తగ్గిపోయింది. వాళ్ళు వేరే దాంట్లోనూ పెడతారు, వేరే పథకాలలో పెడతారు, లేకపోతే ఇంకొకటి కొడతారు, ఆ ఇల్లు కట్టుకునేటోళ్ళే ఉంటారు, ఇంకొకటి అట్లా డబ్బులు రొటేట్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన డబ్బులు మళ్ళీ రొటేట్ అయితేనే ఉంటాయి. కానీ మొత్తం రియల్ ఎస్టేట్ అంతా కూడా కూలిపోయింది, మొత్తం కుప్పకూలిపోయింది తెలంగాణలో. హైదరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న మిగతా జిల్లాలలో కూడా మొత్తం కూలింది హైడ్రా అనేటువంటి ఒక చాలా దారుణమైనటువంటి నిర్ణయం వల్ల.
మొత్తం ఆర్థిక పరిస్థితి కూడా అటు ఇటు అయ్యేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే హైడ్రా అనేటువంటి దాంతో మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కాబట్టి ఆ డబ్బుల రొటేషన్ అనేది జరుగుతలేదు ఎక్కడ కూడా. వచ్చే ఆమ్దాని మొత్తం తగ్గిపోతుంది, ప్రభుత్వానికి వచ్చేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుంచో ఇంకా మిగతా డిపార్ట్మెంట్లలో నుంచి వచ్చేటువంటి ఆదాయం అంతా కూడా తగ్గిపోతుంది, ఆమ్దాని మొత్తం తగ్గిపోతుంది. ఆమ్దాని మొత్తం తగ్గిపోతే ఎట్లాంటి పరిస్థితి వస్తుంది? ఇట్లాంటి పరిస్థితే వస్తుంది. మొత్తం ఆర్థిక నిపుణులందరూ కూడా హెచ్చరిస్తున్నారట. చూడాలి మరి ఎట్లుంటుంది అనేది. ఇప్పటికే దగ్గర ప్రతిపాదించినటువంటి బడ్జెట్ కంటే కూడా 9,000 కోట్లు ఎక్కువగా ఇప్పటివరకు తెలంగాణ అప్పుల్ని సేకరించింది. ఇంకా ముందు ఇంకెన్ని అప్పులు చేస్తుంది, ఇంకెంత అప్పులు తీసుకొస్తుంది అనేది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకే తెలవాలి. ఇప్పటివరకైతే జనవరి చివరి వరకు ఇది కాగిచ్చిన రిపోర్ట్లో జనవరి చివరి వరకు ప్రతిపాదిత బడ్జెట్ కంటే ఇప్పటికే 9,000 కోట్లు ఎక్కువగా అప్పుల్ని సేకరించారు. అంచనాల్లో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం 56% మాత్రమే. 56% మాత్రమే ఆదాయం వచ్చింది. ఒక్క ముక్కలే చెప్పాలంటే మొత్తం అప్పుల కుప్పగా మార్చిరు తెలంగాణని. మొత్తం ఆర్థిక నిపుణులు ఇప్పుడు అదే హెచ్చరిస్తున్నారట. అప్పుల పాలవుతుంది, మొత్తం అప్పుల కుప్ప అవుతుంది అనేది ఆర్థిక నిపుణులందరూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.